తమిళనాడులో ప్రతి ఏటా జరుపుకునే అతిపెద్ద పండుగ కార్తీక దీపం. ఈ వేడుకకు తమిళనాడు నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. అయితే ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎందుకు ఈ వేడుకను చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారో తెలుసుకుందాం. కార్తీక దీపం అనేది తమిళ మాసం కార్తీక పౌర్ణమి సాయంత్రం చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడు జరుపుకునే ఒక కాంతి పండుగ. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రాన్ని ఆల్సియోన్ అని పిలుస్తారు. ఇది ప్లియేడ్స్ రాశిలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకుంటారు. కార్తీక దీపం అనేది శివుడు అతని కుమారుడు మురుగన్ కోసం జరుపుకునే పురాతన పండుగ. దీపాలను వెలిగించడం ఈ పండుగలో అంతర్భాగం. ఈ రోజున దీపాలను వెలిగించడం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీపంలోని ఒత్తి మన అహాన్ని సూచిస్తుంది. దీపంలోని నూనె అహాన్ని పెంపొందించే మన సహజ స్వభావాన్ని సూచిస్తుంది. జ్వాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇది సహజమైన ప్రవర్తనను నూనె కాల్చివేయడం ద్వారా అహాన్ని అంటే వత్తిని మండించగలదు. కాబట్టి దీపాలను వెలిగించడం చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. కార్తీక దీపం నాడు ప్రజలు తమ జీవితాల్లో శ్రేయస్సు, శుభాన్ని తీసుకురావడానికి, ప్రతికూలతలు, దుష్టశక్తులను పారద్రోలడానికి తమ ఇళ్లలో దీపాలను వెలిగిస్తారు. ఈ పండుగను తమిళనాడులోని తిరువన్నమలైలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ పర్వదినం పేరు కార్తీకై మహాదీపం. ఈ వేడుకను ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావిస్తారు. అయితే ఈ పండుగ వెనుక ఒక గొప్ప పౌరాణిక చరిత్ర ఉంది. పూర్వకాలంలో బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక అంతులేని మహా అగ్నిస్తంభంగా ఆవిర్భవించారు. బ్రహ్మ, విష్ణువులకు ఆ అగ్నిస్తంభం అగ్రం, పాదం వెతకమని సవాలు చేశారు. విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్ళారు. బ్రహ్మ హంస రూపంలోకి పైకి ఎగిరారు. శివుని అనంత రూపాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. చివరికి తమ పొరపాటును గ్రహించి శివుడే సర్వోన్నతుడు అని అంగీకరించారు. ఆ మహా అగ్ని స్తంభమే కాలక్రమేణా తిరువన్నమలైలోని అరుణాచల కొండగా మారిందని భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ సంఘటన కార్తీక మాసంలో పౌర్ణమి కార్తీక నక్షత్రంతో కూడిన రోజున జరిగింది. ఆ దివ్య తేజస్సును గుర్తు చేసుకుంటూనే కార్తీకై మహాదీపం వెలిగిస్తారు. తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వాన్ని సూచిస్తుంది. స్వామివారిని అరుణాచలేశ్వరుడు అంటారు. అంటే అరుణం ఎరుపు, అచలం కొండ. ఈ కొండే స్వయంగా శివుని స్వరూపం. ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాలలో చివరి రోజు సాయంత్రం వేళ ఆలయంలో అర్ధనారీశ్వరుడు దర్శనమిచ్చిన వెంటనే అరుణాచల కొండ శిఖరంపై 3 టన్నుల నెయ్యితో చేసిన మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ మహాదీపం కొన్ని మైళ్ళ దూరం వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ దివ్యకాంతి సాక్షాత్తు శివుని జ్యోతిర్లింగ రూపమని భక్తులు నమ్ముతారు. ఈ దీపం వెలుగుతున్నన్ని రోజులు తిరువన్నమలై చుట్టుపక్కల ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుంది. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన జ్యోతిగా దీనిని భావిస్తారు. ఈ కార్తీక దీపం సందర్భంగా భక్తులు చేసే ముఖ్యమైన ఆచారం గిరి ప్రదక్షిణ. భక్తులు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున్న ఈ అరుణాచల కొండ చుట్టూ చెప్పులు లేకుండా నడుస్తారు. ఈ కొండను ప్రదక్షిణ చేస్తే శివుని పూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులకు కైలాస పర్వత ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహాదీపం కేవలం ఒక వేడుక కాదు. ఇది అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై కాంతి సాధించిన శాశ్వత విజయానికి ప్రతీక. భక్తులను సత్యం, ధర్మం వైపు నడిపిస్తుంది.